అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బంగారు గులాబీలు. ఆర్మేనియా దేశంలోని ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతడికి అంతగా సారవంతం కాని 1 ఎకరం పొలం ఉండేది. రైతు, అతడి భార్య, కొడుకు ఎంత కష్టపడ్డా వాళ్లకు ఆ పొలం నుంచి తిండికి సరిపడా ఫలసాయం వచ్చేది కాదు. ఆ కారణం వల్ల వాళ్ళు తరచుగా పస్తులుంటూ ఉండేవాళ్ళు. ఈ గడ్డు పరిస్థితుల్ని తట్టుకోలేక రైతు మరొక ప్రాంతానికి వలసపోదలచి తన ఎకరం పొలాన్ని పక్కన ఉన్న మరొక రైతుకు అమ్మేశాడు. ఈ రైతు అంత కలిగినవాడు కాదు. ఎంతో శ్రమపడి కూడబెట్టిన కొద్దిపాటి డబ్బుతో పొలం కొని ఒకనాడు దానిని దున్నసాగాడు. హఠాత్తుగా నాగటి కర్రకు ఏదో గట్టిగా తగిలిన శబ్దమయ్యింది. రైతు అక్కడ తవ్వి చూడగా ఒక చిన్న పాత్రలో చాలా బంగారు నాణేలు కనిపించాయి. అతడు చాలా నీతిమంతుడు కావటం వల్ల వెంటనే ఆ పాత్ర తీసుకొని తనకు పొలం అమ్మిన పేద రైతు వద్దకు పోయి, "నువ్వు అమ్మిన పొలంలో నాకీ బంగారు నాణేలు దొరికాయి. నేను నీ పొలం కొన్నాను తప్ప అందులో ఉండే నిధి నిక్షేపాలను కొనలేదు కదా. ఈ బంగారం నీదే, తీసుకో" అన్నాడు. అందుకు పొలం అమ్మిన రైతు, "అదెలా? నేనిప్పుడు అమ్మిన పొలానికి హక్కుదారువు నువ్వు. అందువల్ల అక్కడ లభించే ప్రతిదీ నీదే. న్యాయంగా నాది కాని దానిని నేనెలా పుచ్చుకునేది" అన్నాడు. "నా చేత నీతిమాలిన పని చేయించకు. ఇతరుల అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని లాభపడే తత్వం కాదు నాది. వాదన మాని ఈ బంగారం తీసుకో" అన్నాడు పొలం కొన్న రైతు కోపంగా. ఇద్దరికీ చాలాసేపు వాగ్వాదం జరిగి చివరకు కొట్టుకునే వరకు పోయారు. కొంతసేపటికి ఇద్దరూ శాంతపడి రాజునే న్యాయం చెప్పమని అడగటం బావుంటుందని ఆయన దగ్గరకు వెళ్ళారు. రాజుకు ఈ ఇద్దరి ధర్మగుణం చూసి ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది. ఆయన కొంచెం సేపు ఆలోచించి పొలం అమ్మిన రైతును, "నీకెందరు పిల్లలు?" అని అడిగాడు. "అయ్యా, ఒకే ఒక్క కొడుకు" అన్నాడు రైతు. "నాకు ఒకే ఒక కూతురు" అన్నాడు పొలం కొన్న రైతు. "ఆహా, ఎంత అద్భుతం!" అంటూ రాజు మరొకసారి ఆశ్చర్యపోయి రైతులతో, "ఆ ఇద్దరికీ పెళ్లి చేయండి. తరువాత పెళ్లి కానుకగా ఆ బంగారాన్ని వాళ్లకు బహూకరించండి" అన్నాడు. ఇంత తేలికగా సమస్య పరిష్కారమైనందుకు రైతులిద్దరూ చాలా సంతోషించారు. రైతులు దొరికిన బంగారంతో మంచి సారవంతమైన పొలం కొని అందులో మంచి భవంతి కట్టుకున్నారు. తరువాత 10 మంది మెచ్చుకునే విధంగా పిల్లలకు ఘనంగా వివాహం చేసి ఇరుగు పొరుగు వాళ్లకు గొప్ప విందు భోజనం పెట్టారు. ఆనాటి నుంచి ఆ 2 కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ వ్యవసాయం చేసుకోసాగారు. పంటలు బాగా పండటంతో కొద్ది కాలంలోనే వాళ్ళు మంచి సంపన్నులయ్యారు. పొలంలో బంగారం ఉన్న పాత్ర దొరికిన చోట అందరూ అద్భుతం చెందేలా ఒక గులాబీ పొద మొలకెత్తింది. అది బంగారంలా మెరిసిపోయే పువ్వులు పూయసాగింది. ఒకనాడు రాజు కొడుకు వేటకు పోతూ బంగారు గులాబీలను చూశాడు. అతడు వాటిని కోసి వెంట తీసుకుపోవాలన్న కోరిక కలిగింది. ఆ గులాబీ పొద ఉన్న పొలం యజమానిని ముందుగా అడగాలన్న ఆలోచన లేకుండా అతడు గుర్రం దిగి పూలున్న ఒక మండను పట్టుకొని బలంగా లాగాడు. ఆ మరుక్షణం గులాబీ పొద భూమి మీద నుంచి అతడి తల మీదుగా పైకెగిరి వేగంగా ఆకాశంలోకి మాయమైంది. రాజు కొడుకు ఆశ్చర్యం, కోపం కూడా కలిగింది. అతడు గుర్రం ఎక్కి కొంత దూరం పోయి తల తిప్పి వెనక్కి చూశాడు. గులాబీ పొద యథాస్థానంలో ఉంది. ఈ వింత చూసి రాజు కొడుకు దిగ్భ్రాంతుడయ్యాడు. అతడు మరొకసారి గులాబీ పొద దగ్గరకు వచ్చి ఒకే ఒక్క పువ్వు కోసుకుపోవాలని చూశాడు. కానీ అతని చేయి తగులుతూనే పొద రివ్వుమంటూ ఆకాశంలోకి ఎగిరిపోయింది.
రాజు కొడుకు మతిపోయినంత పనయింది. అతడు గుర్రం ఎక్కి కొంత దూరం పోయి మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. గులాబీ పొద మామూలు చోటునే ఉంది. అతడు మరొకసారి తిరిగి వచ్చి ఎలాగైనా ఒక బంగారు గులాబీ సంపాదించాలన్న పట్టుదలతో 2 చేతులు చాచి ఒక పువ్వు కోయబోయాడు. పొద మళ్ళీ రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది. దానితో రాజు కొడుకు పట్టరానంత కోపం వచ్చింది. అతడు నౌకర్లను పిలిచి పొలంలో ఉన్న పంటతో పాటు సర్వధ్వంసం చెయ్యమని ఆజ్ఞాపించాడు. దూరాన ఉండి రైతులు ఇదంతా చూశారు. కానీ ఈ దుష్కార్యం చేయిస్తున్నవాడు రాజు కొడుకు కావడం చేత వాళ్ళేమీ అడ్డుకునే ప్రయత్నం చెయ్యలేదు. రాజు కొడుకు కోటకు తిరిగి వచ్చి తండ్రికి జరిగిందంతా చెప్పాడు. రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన పండితులను సమావేశపరిచి సంగతి చెప్పాడు. కానీ వాళ్ళల్లో ఏ ఒక్కరూ బంగారు గులాబీ పొద అలా మాయమవ్వడానికి కారణం చెప్పలేకపోయారు. రాజు కొడుకు దాని రహస్యం తెలుసుకోవాలన్న పట్టుదల కలిగింది. అతడు ఎన్ని దేశాలైనా తిరిగి ఆ రహస్యం తెలిసిన వ్యక్తిని కలుసుకోవాలనుకున్నాడు. అతడు ఆ పని మీద దేశాటన చేస్తూ తెలివి మంతురాలని నలుగురు చెప్పిన ఒక వృద్ధురాలితో బంగారు గులాబీల పొద గురించి చెప్పాడు. ఆమె అంతా విని, ఇందులో ఏదో నిగూఢ రహస్యం ఉంది. నువ్వు వెళ్ళే దారిలో ఒక నగరం వస్తుంది. అక్కడ నీకొక మరుగుజ్జువాడు తారసపడతాడు. అతన్ని అడిగి చూడు అంది. వృద్ధురాలు చెప్పినట్లే నగర ద్వారం దగ్గర రాజు కొడుకు మరుగుజ్జువాడు కనిపించాడు. అతడు మరుగుజ్జుకు మాయమయ్యే బంగారు గులాబీల పొద గురించి వివరంగా చెప్పాడు. మరుగుజ్జు తలాడిస్తూ 2-3 క్షణాలు మౌనంగా ఊరుకొని రాజు కొడుకుతో, ఆ రైతుల శ్రమకు నిజాయితీకి గుర్తుగా బంగారు గులాబీల పొద మొలిచింది. ఆ కారణం వల్ల బంగారు గులాబీలను కోసుకునే హక్కు వాళ్లకు తప్ప మరెవ్వరికీ లేదు. ఇందుచేత పరాయి వాళ్ళెవ్వరూ వాళ్ల పంట పొలాలను కానీ గులాబీ పొదను కానీ నాశనం చెయ్యలేరు. పొరుగువాడి సంపద చూసి ఈర్ష్యపడకుండా ఎవరికి వాళ్ళు శ్రమపడి ఆ కష్టార్జితంతో తృప్తిగా బ్రతకాలన్నదే అందులో ఉన్న రహస్యం అన్నాడు. మరుగుజ్జు ఇలా చెప్పగానే రాజు కొడుకు సిగ్గుతో తల వంచుకున్నాడు. తను ఒళ్ళు తెలియని కోపంతో రైతుల పంట పొలాలకు చేసిన హాని అతడికి గుర్తు వచ్చింది. రాజు కొడుకు మరుగుజ్జుకు తన కృతజ్ఞత చెప్పుకొని అప్పటికప్పుడే తిరుగు ప్రయాణమయ్యాడు. ముందు వెనక ఆలోచించకుండా తన నౌకర్ల చేత రైతులకు కలిగించిన నష్టానికి వాళ్లను క్షమాపణ కోరి నష్టపరిహారం ఇవ్వాలని అతడు నిశ్చయించుకున్నాడు. కొద్ది రోజుల తరువాత రాజు కొడుకు రైతులున్న చోటుకు వచ్చి అక్కడ కనపడిన దృశ్యం చూసి పరమానందం చెందాడు. తన నౌకర్లు నాశనం చేసిన పంట పొలాలు పూర్వంలా కళకళలాడుతూ అతడి కంటబడ్డాయి. బంగారు గులాబీల పొద కూడా యథాస్థానంలో ఉంది. చూపరులకు వింత కలిగిస్తున్నది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.